హాయ్ అండి. నేను మీ టైలర్ అన్నయ్య. ఈ రోజు వచ్చేసి నా మిషన్ అయితే పాడైపోయింది. ఒకసారి ఆ మిషన్ ఎలా రిపేర్ చేసుకోవాలి, ఎలా అంటే నాకు ఒకటి కాదు 3 కంప్లైంట్లు వచ్చాయి నా మిషన్కి అయితే. ఒక కంప్లైంట్ ఏంటంటే కుట్టు సరిగ్గా రావడం లేదు. రెండో కంప్లైంట్ ఏంటంటే సటల్ కూడా బాగాలేదు. మూడో కంప్లైంట్ ఏంటంటే పళ్ళు కూడా బాగాలేవు. పళ్ళు అంటే మనం పాదం కింద ఉంటాయి కదా, అవి వచ్చేసి మనం క్లాత్ పెడుతుంటే వన్ సైడ్ లాగుతుంది. ఆ వన్ సైడ్ లాగుతుందంటే కారణం ఏంటంటే పళ్ళు అనేది సరిగ్గా లేకపోవడం. నేను 3 అయితే తీసుకొచ్చుకున్నాను. ఆ 3 ఎలాగున్నాయంటే ఒకసారి చూడండి. నేను ఇప్పుడు మీకు చూపించాను కదా, పళ్ళంటే ఇవి అంటారు. నా భాషలో అయితే అంటే మా ఏరియాలో మేమైతే వీటిని పళ్ళనే అంటాము. మరి మీ భాషలో ఆప్షనల్. నా మిషన్ పూర్తిగా ఏ విధంగా అయితే ఉంది. నా మిషన్ ఇప్పుడు నేను బాగు చేసుకోవాలి అంటే మెకానిక్ అయితే రాడు. వచ్చినా మినిమం ఇవన్నీ పార్ట్స్ వేయడానికి కనీసం ఒక 500 ఛార్జ్ చేస్తాడు. అలా చేయకుండా ఉండడానికి నేనేం చేశానంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్ తోని నేనైతే ఫిట్ చేసుకోవడానికి ట్రై చేశాను. ఫిట్ చేస్తాను. ఎందుకంటే ఒక టైలర్కి ఉండాల్సిన బాధ్యత ఏంటంటే మనం ఒక బండిని నడుపుతున్నాము అంటే ఖచ్చితంగా దానికోసం పూర్తిగా తెలియాలి. అంటే ఒక సంసారం నడుపుతున్నాము అంటే జీవితంలో ఆ సంసారం కోసం పూర్తిగా తెలిస్తేనే మనము ఆ సంసారాన్ని నడపగలం. అలాగే ఒక డ్రైవర్ ఒక కార్ నడుపుతున్నాడంటే బండి కోసం కొంతైనా తెలియాలి. అలాగే టైలర్ కూడా అంతే. టైలరింగ్ చేస్తున్నాం అంటే మనకు కూడా ఎంతో కొంత అనేది తెలియాలి. ఆ తెలిస్తేనే టైలరింగ్ అనేది చేయగలం. ఎందుకంటే సడన్లీ ఆగిపోతుంది మిషన్. మనం ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అప్పుడు మనం ఏం చేయగలము? మెకానిక్ దగ్గరికి వెళ్తే 2 రోజుల తర్వాత రా అంటాడు. లేకపోతే తను ఇక్కడికి వస్తే మినిమం 500 300 ఛార్జ్ చేసేస్తాడు. మనం అంతా ఇచ్చుకోలేము. మనకు ఎమర్జెన్సీ బ్లౌజెస్ స్టిచ్చింగ్ అనేది ఉంటాయి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకనే మీకోసం నేనైతే చిన్న చిన్న టిప్స్ అనేది ఈ వీడియోలో అయితే చూపించాను. ఒకసారి చూడండి. ఏంటి తెలుసా, నేనైతే సటల్ పోయింది అంటే మెయిన్ పార్ట్. మనకు గుండెకాయ ఎలాగ ఉంటుందో మిషన్కి సటల్ పార్ట్ గుండెకాయ అలాంటిది. ఆ గుండెకాయ అనేది పాడైపోయింది. ఆ దాన్ని నేను కొనుక్కొచ్చుకున్నాను. అది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైప్ ఆఫ్ అనేది ఉంటుంది. దాన్ని అయితే నేను తీసుకొచ్చుకున్నాను. నేనే ఫిట్ చేసుకోవడానికి ట్రై చేశాను. నేనైతే ఫిట్ చేస్తున్నాను. చూడండి ఒకసారి. ముందుగా అయితే నేను పళ్ళు అంటే శారీ పళ్ళు కాదండి, మిషన్కు ఉండే పళ్ళు. అవి కూడా నేను మళ్ళీ వివరంగా చెప్తున్నాను. ఎందుకంటే దాన్ని అయితే నేను మనం ఒక క్లాత్ పెట్టి మూవ్ చేయాలి అంటే అది ఇంపార్టెంట్. అది కూడా నాకు పోయింది. పోయిందని ఎలా తెలుసుకున్నాను అంటే మన క్లాత్ పెడుతుంటే ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? వన్ సైడ్ లాగేస్తుంది. అంటే ఒక సైడ్కి వెళ్ళిపోతుంది. అప్పుడే మనం అర్థం చేసుకోవాలి అక్కడ పళ్ళ సెట్ అనేది పాడైపోయింది అంటే అరిగిపోయింది. లేకపోతే అక్కడ ఏదో ఒక పళ్ళు అనేది ఇరిగిపోయి ఉంటాయి. ఈ విధంగా తెలుసుకొని మనం ఆ సెట్ అయితే మార్చుకోవచ్చు. ఈ విధంగా నేనైతే కొత్త సెట్ అనేది తీసుకొచ్చుకున్నాను. మార్చేసాను. నాకైతే అది కూడా ఒక కంప్లైంటే అనిపించింది. అందువల్ల అది మార్చాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి షటల్ అంటే షటల్ బిగిస్తున్నాను. షటల్ అంటే ఏంటి తెలుసా? మనిషి గుండెకాయ ఎలాగుంటుందో సేమ్ మిషన్కి అదే హార్ట్ అలా అది షటల్ అన్నట్టు. అంటే మనకు గుండెకాయ లబ్ డబ్ లబ్ డబ్ ఎలా కొట్టుకుంటుందో మిషన్కి ఆ షటల్ అనేది తిరిగితేనే కుట్టు అనేది పడుతుంది. అదే విధంగా నేనైతే షటల్ అయితే తీసుకొచ్చుకున్నాను. నాకైతే ఒక 550 ఛార్జ్ చేశారు. మీ ఏరియాలో రేట్ ఎలా ఉంటుందని నాకైతే తెలీదు. చూపిస్తున్నాను కదా, నా చేతిలో ఉంది కదా, దాన్ని అయితే నేను తీసుకొని ఫిట్టింగ్ అయితే చేయడానికి ట్రై చేశాను. ట్రై కాదు, ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి చెప్పేది అదే. ఏంటంటే ఒక బండి నడుపుతున్నామంటే దానికోసం ఎంతో కొంత బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఆ బేసిక్ నాలెడ్జ్ అనేది లేకపోతే మనం బండి అయినా సరే, లేకపోతే సంసారం అయినా సరే, లేకపోతే టైలరింగ్ అయినా సంథింగ్ ఒక షాప్ అయినా ఏదైనా సరే మనము నడపలేము. అందుకని చెప్పేసి నాకు ఎంతో కొంత తెలిసింది, నేను ప్రయత్నం చేశాను. అది నాకు సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది పూర్తి వీడియో మీరు చూడండి. ఎందుకంటే కొత్త వారు ఇందులో చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే నన్ను ఒక సిస్టరు స్టార్టింగ్ లోనే అడిగారు,
ఏమని తెలుసా, దారం ఎక్కించడం రావట్లేదు అన్నయ్య, ఒకసారి వీడియో చేయవా అని అడిగారు. అది ఇంకా నా కామెంట్ లో ఉంది. కానీ నాకు ఎందుకంటే అంటే తప్పు ఆవిడది కాదు, చాలా మందికి చాలా విషయాలు తెలియదు. ఆ తెలియాలి అంటే మనం వివరంగా ఎవరో ఒకరు చెప్పాలి, చెప్పేవారు లేక తెలియట్లేదు. అందుకని నేను ఇప్పుడు కూడా ఈ సటల్ బిగించడం కూడా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, టైలరింగ్ చేయడంలో మనకు చాలా ఇంపార్టెంట్ బ్లౌజులు ఉంటాయి, అర్జెంట్ బ్లౌజులు ఉంటాయి. మనకు అప్పటికప్పుడే మిషన్ అనేది ప్రాబ్లం రావచ్చు, రిపేర్ వస్తుంది. రిపేర్ వస్తున్న వెంటనే మెకానిక్ రాడు. మనం తీసుకెళ్తే మెకానిక్ అంటాడు రెండు రోజులు టైం పడుతుంది, 3 రోజులు టైం పడుతుంది, అప్పుడు రా అమ్మా, నీకన్నా ముందు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అంటారు. అందుకని అలాంటి ప్రాబ్లం లేకుండా మన సొంతగా మనం ఎంతో కొంత విద్య అనేది నేర్చుకొని, మనకు వచ్చిన విద్యని మనం ప్రయత్నం చేసుకొని మన మిషన్ మనమే రిపేర్ చేసుకుంటే చాలా వరకు బెటర్ ఆప్షన్. అందుకని మీకు ఈ వీడియో నేను పర్టికులర్ గా చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. నేను ఒక్కొక్కటి ఎలా బిగించాను అనేది కూడా మీకు పర్టికులర్ గా చూపించాను. మీరు కొత్త వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను రిక్వెస్ట్ గా అడిగేది మిమ్మల్ని లైక్, సబ్స్క్రైబ్. ఎందుకంటే నలుగురికి తెలియాలి. ఒక విద్య అనేది మనలో మనం ఉంచుకోకూడదు, నలుగురికి తెలియాలి. కాబట్టి తెలియడం కోసమే నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను, లైక్ చేయమంటున్నాను. ఆ సటల్ ఎలా బిగించాను అనేది మీకు పూర్తి వీడియో ఒకసారి చూపిస్తాను, దగ్గరగానే చూపిస్తాను, చూడండి ఒకసారి. చూసారు కదా, నిడిల్ పాయింట్ కి ఆ సటల్ పాయింట్ ఉంటుంది కదా, అది దగ్గరగా చూసుకొని ఎప్పుడైతే నిడిలు పైకి లెగుస్తుందో అప్పుడు సటల్ పాయింట్ అనేది అక్కడ సెట్ చేసుకోవాలి. మనకి సటల్ కి వచ్చేసి 3 ఓకే, వాటిని మనం అనేది టైట్ చేసుకోవాలి. ఎలా టైట్ చేసుకోవాలంటే, ఒకసారి ఫస్ట్ టైం మనం ఏం చేయాలంటే నిడిల్ పాయింట్ అనేది పైకి లెగిసినప్పుడు ఆ విధంగా చూసుకొని మనం ఒక స్క్రూని టైట్ చేసుకోవాలి. ఒక స్క్రూను టైట్ చేసుకొని కరెక్ట్ గా ఉందా లేదా, వస్తుందా లేదా అనేది ఆ విధంగా చూసుకొని మనం మిగతా ఫిట్టింగ్ అంతా కూడా చేసుకోవాలి. చూసారు కదా, మీకు దగ్గరగా ఇంకా దగ్గరగా కనిపించకపోవచ్చు, నేను చూపిస్తాను అది కూడా మీకు ఎలాగనేది. చూడండి ఒకసారి. మీరు కూడా మీ సొంతగా మీరు మీ మిషన్ ప్రాబ్లం ఏదైనా అంటే దారం వదలడం కానీ, లేకపోతే నిడిల్ ఎరిగిపోవడం కానీ, లేకపోతే ఇంకేదైనా సమస్య వచ్చినప్పుడు సటల్ దగ్గరే ప్రాబ్లం ఉంటుంది. దాన్ని మనం క్లియర్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చూడండి ఒకసారి, నేను ఇప్పుడు మీకు మళ్ళీ చూపిస్తున్నాను, దగ్గరగా చూపిస్తున్నాను. నిడిల్ పాయింట్ దగ్గర నుంచి సటల్ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ అనేది నిడిల్ ఎప్పుడైతే లెగుస్తుందో ఆ పాయింట్ అనేది అక్కడ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయినప్పుడు ఏమవుతుంది, మనకు దారం అనేది ఈ సటల్ పాయింట్ అనేది బయటకు లాగేస్తుంది, అంటే కుట్టు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా సెట్ చేసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నేను నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఉంది నాకు. నా మిషన్కి వచ్చేసి 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 3 ప్రాబ్లమ్స్ లో 2 ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకున్నాను. మూడో ప్రాబ్లం ఏంటి తెలుసా, స్ప్రింగ్ పాయింట్. మన దగ్గర ఇక్కడ మనం దారం ఎక్కించడానికి చూసుకుంటాం కదా, ఆ స్ప్రింగ్ పాయింట్ అనేది కరెక్ట్ గా లేదు. ఒక్కొక్కసారి దారం లూజ్ గా రావడం, లేకపోతే టైట్ గా రావడం, ఇంకేదో అంటే మీకు ఎలా చెప్తాను, కొంచెం థిక్నెస్ ఉన్న క్లాత్ అయితే బాగా వస్తుంది, పల్చని క్లాత్ అయితే బాగా రావట్లేదు. దానివల్ల నేనేం చేశాను, అక్కడ ఆ పాయింట్ అనేది మార్చేసాను, అంటే కొత్తది తీసుకొచ్చుకున్నాను కానీ అక్కడ నాకు స్ప్రింగ్ పాయింట్ దగ్గర లూజ్ వచ్చేస్తుంది. లూజ్ రావడం వల్ల నేనేం చేశానంటే, మనకు బకరం పీస్ ఉంటుంది కదా, ఆ హోల్ దగ్గర చిన్న క్లాత్ అనేది తీసుకొని, ఆ బకరం పీస్ అనేది తీసుకొని కొంచెం టైట్ ఉండడానికి అందులో పెట్టేసి అలాగా హ్యామర్ తో టైట్ చేస్తాను. ఆ టైట్ అయితే చేస్తాను. ఆ స్ప్రింగ్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది మళ్ళీ చెక్ చేసుకున్నాను, బాగుంది. ఇప్పుడు నేనేం చేశాను, పళ్ళ పాయింట్ ఎక్కించాను, సటల్ పాయింట్ ఎక్కించాను, స్ప్రింగ్ పాయింట్ కూడా సెట్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాను, నేను కరెక్ట్ గా ఉందా లేదా అనేది చూసుకుంటున్నాను.
నేను ఈ వీడియో చేస్తుంటేనే నాకు కరెంట్ అనేది పోయింది. అయినా సరే మొబైల్ లో ఉన్న ఫ్లాష్ లైట్ ఉంటది కదా, ఆ లైట్ తోనే నేను వీడియో అయితే చేస్తాను. ఆ విధంగా అయితే నేను ఆ ప్లేట్ కూడా పెట్టేసుకొని ఫిట్టింగ్ అయితే చేస్తాను. ఫిట్టింగ్ అయితే చేసుకున్నాను. మరి కుట్టు సరిగ్గా వస్తుందా రాదా అది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇందులో మీరు బాగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఏ పాయింట్ అయినా సరే మనము కరెక్ట్ గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. తర్వాత కుట్టు రావట్లేదు, అయ్యో మనకు చిన్న కుట్టు రావట్లేదు, పూస కుట్టు వస్తుందన్న వెంటనే మనం మెకానిక్ దగ్గరికి పరిగెడతాము. అలాగైతే పరిగెట్టద్దు. ఎందుకంటే మన చేతిలో, మన టైలరింగ్ లో ఉన్న జీవితం ఏంటంటే, అన్ని సందర్భాల్లో మన చేతిలో డబ్బులు ఉండవు. ఇది 100% మీ అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఒక్కొక్క రోజు మన దగ్గర బోల్డ్ అని డబ్బులు ఉంటాయి, ఒక్కొక్క రోజు మన దగ్గర డబ్బులు ఉండవు. మనం ఆ టైంలోనే మనకు డబ్బులు ఏ రోజైతే ఉండవో ఆ రోజే మనకు మిషన్ ప్రాబ్లమో లేకపోతే మన ఫ్యామిలీ ప్రాబ్లమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మనం గమనించుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే, మిషన్ కోసం ఎంతో కొంత తెలుసుకోండి. మిషన్ రిపేర్ కోసం అయినా సరే, దేనికోసమైనా ఎంతో కొంత తెలుసుకోవాలి. ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, పూస కుట్టు వస్తుంది, మనం ఏం చేయాలి, దానికోసం ఎలా తెలుసుకోవాలి. ఎంత టైట్ చేసినా ఎంత లూజ్ చేసినా సరే ఇంకా కుట్టు సరిగ్గా రావట్లేదు, మనం ఏం చేయాలి అప్పుడు, అది తెలుసుకోవాలి. అది తెలుసుకొని మీరు వర్క్ అయితే నేర్చుకోండి. మిషన్ నడపడం అంటే, ఇప్పుడు మనం ఒక డ్రైవింగ్ చేయడంలో కారు కోసం ఎంతో కొంత తెలియాలి. నేను మళ్ళీ అదే చెప్తున్నాను, సంసారం కోసం, సంసారం చేయాలంటే ఎంతో కొంత సంసారం కోసం కూడా తెలియాలి. అలాంటిదే మన మిషన్. దీనికోసం కూడా టైలరింగ్ చేయాలి. టైలరింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాల్సింది మిషన్ ఎలా ఉంది, మిషన్ కండిషన్ ఏంటి, మిషన్ పార్ట్స్ ఏం పోతే ఏమవుతాయి, వాటి కోసం తెలుసుకోవాలి. అమ్మ తల్లి, నీకోసమే ఈ వీడియో ఇప్పుడు చూపిస్తున్నాను నేను. ఎందుకంటే మిషన్ దారం ఎక్కించడం రాదని చెప్పేసి ఒక సిస్టర్ అయితే అడిగింది. ఆ సిస్టర్ కోసమే నేను ఆ దారం అనేది ఎక్కించడం పర్టికులర్ గా అయితే చూపించాను. ఇది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్ చేసినప్పుడు చేశారు ఆ సిస్టర్ గారు. ఆవిడ కోసం నేనైతే పర్టికులర్ గా దగ్గరుండి చూపించాను. దారం అనేది ఈ విధంగా అయితే ఎక్కించుకోవాలి, కరెక్ట్ గా ఉందా లేదా చూసుకొని ఆ విధంగా దారం అయితే ఎక్కించుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే నాకు 40 ఏళ్ళు వచ్చేసాయి. ఈ వయసులో నా కళ్ళు కూడా కనిపించట్లేదు. ఎందుకంటే సూదిలో దారం అనేది అందరికీ కనిపించదు కదా. ఆ విధంగా అయితే నేను చూసుకొని దారం అయితే ఎక్కించాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి చూద్దాము, కరెక్ట్ గా వస్తుందా లేదా, ఎక్కడైనా మళ్ళీ ప్రాబ్లం ఉందా, ప్రాబ్లం ఉంటే ఏం చేయాలి, అది కూడా మనం రెక్టిఫై ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ఇప్పుడు నేను మళ్ళీ ప్లేట్ ఎందుకు ఇస్తున్నాను, నేను షటల్ బిగించినప్పుడు ఒక స్క్రూ మాత్రమే బిగించాను. 3 స్క్రూలు ఉంటాయి కదా, ఒక స్క్రూ మాత్రమే బిగించాను. ఎందుకు నేను చెక్ చేసుకోకుండానే ట్రై చేస్తున్నాను, ఎందుకంటే నేను దారం సూదిలో పెట్టిన తర్వాత బయటకు వస్తుందా లేదా, ఎలా వస్తుంది అనేది నేను చెక్ చేసుకున్నాను. బాగా వచ్చింది. రావడం వల్ల నేనేం చేశాను, మిగతా 2 స్క్రూలు కూడా నేను బిగించడానికి రెడీ అయిపోయాను. ఎందుకంటే మనకు షటల్ అంతా బాగా బిగించాము, అలాంటప్పుడు మనం ఏం చేయాలి, మిగతా 2 స్క్రూలు కూడా ఆ విధంగా అయితే నేను ఫిట్టింగ్ అనేది చేసుకున్నాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే నిడిల్ ఇరిగిపోద్ది. ముందుగానే చెప్తున్నాను, చాలా మందికి ఇక్కడ అందరికీ మెకానిజం రాదు. మెకానిజం వచ్చినంత మాత్రాన మనం పెద్ద అదేం కాదు. కాకపోతే ఈ విషయాన్ని మీతో ఎందుకు షేర్ చేసుకున్నానంటే, చాలా మంది టైలర్స్ కి చిన్న పూస కుట్టొస్తే చాలు మెకానిక్ దగ్గరికి పరిగెడుతున్నారు. వాళ్ళ దగ్గరలో అయితే ఉండదు షాపు. మినిమం 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. 5 కిలోమీటర్ల నుంచి 20-30 కిలోమీటర్ల వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కోసం చెప్తున్నాను, చిన్న చిన్న విషయాలకి పరిగెత్తద్దమ్మా. మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే పరిగెత్తద్దు. మీరు యూట్యూబ్ లో కొన్ని వీడియోలు చూడండి, అందులో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎలా బిగించుకోవాలి, షటల్ ఎలా బిగించాలి, లేకపోతే నిడిల్ ఎలా పెట్టుకోవాలి, లేకపోతే ఇంకా దారం ఎలా ఎక్కించుకోవాలి, ఒక ప్లేట్ ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్లేట్ ఎందుకు ప్రాబ్లం వచ్చింది, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ క్లియర్ చేసుకోండి. సడన్ గా మీరు వెళ్ళి ఏం చేస్తారు, చిన్న ప్రాబ్లం వస్తే పరిగెడతా ఉన్నారు. నిన్న ఒక ఆవిడని నేను చూశాను,
షాప్ దగ్గర ఉన్నారు. నేను షటల్ కొనడానికి వెళ్ళాను. ఆ షటల్ కొన్నప్పుడు ఒక ఆవిడ చెప్తుంది, నిడిల్ అనేది ఒక సైడ్ కరువు ఉంటది, ఒక సైడ్ వచ్చేసి ఫ్లాట్ గా ఉంటది, చిన్న కరువు దగ్గరలో ఉంటది. ఆ రివర్స్ లో బిగించారు, కుట్టు రావట్లేదు అని చెప్పేసి మెకానిక్ దగ్గరికి వెళ్ళారు. మెకానిక్ ఏం చేస్తాడు, 150-200 ఛార్జ్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన బిజినెస్. కానీ మనకు తెలియంది ఏంటి, నిడిలు ఎలా బిగించుకోవాలో కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకనే చెప్తున్నాను మీకోసం. చాలా మంది ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి మెకానిక్ దగ్గరికి అయితే వెళ్తున్నారు. వెళ్ళకండి. కొన్ని ప్రాబ్లమ్స్ ను మీరే క్లియర్ చేసుకోగలరు. చూసుకొని మిషన్ ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, ఏ ప్రాబ్లాన్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలనేది యూట్యూబ్ లో చాలా మంది కష్టపడుతున్నారు. వీడియోలు చేసి అంటే మెకానిక్లు ఉన్నారు, మళ్ళంటే టైలర్స్ ఉన్నారు, అందరూ అన్ని వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు డబ్బు అనేది చాలా తక్కువ వస్తుంది. వాస్తవానికి నిజమే అది. కానీ మీలాంటి వాళ్ళు తెలుసుకుంటారు అనేది చిన్న కాన్సెప్ట్ తోనే చాలా మంది చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు డబ్బు కోసం చేసినా సరే మన కోసం అయితే కొంచెం చేస్తున్నారు. ఎందుకంటే మనకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది, తెలుస్తుంది కూడా. దాన్ని బట్టే మనం నేర్చుకోవాలి. నేర్చుకొని మన మిషన్ అయినా సరే మనం బాగు చేసుకునేటట్టు, అంటే రిపేర్ చేసుకునేటట్టు మనం ఉండాలి. ఎప్పుడైనా సరే సడన్ గా మిషన్ రిపేర్ వచ్చిందంటే ఏమైంది, యూట్యూబ్ ను సెర్చ్ చేయొచ్చు, గూగుల్ సెర్చ్ చేయొచ్చు, ఇంకేదైనా ఎక్కడైనా మనం సెర్చ్ చేసుకొని దానికోసం మనం రిపేర్ అయితే నేర్చుకోవడం జరుగుతుంది. ఆ విధంగా అయితే నేనైతే చేస్తాను. మొత్తానికైతే నా మిషన్ అయితే నేను రిపేర్ చేసుకున్నాను. బాగుంది, స్టిచ్చింగ్ చాలా బాగా వచ్చింది. నాకే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నాకు తెలిసిందే కొంత విద్య. ఆ కొంత విద్యని నేనైతే ప్రయత్నం చేస్తాను. చాలా మంది అడగచ్చు, అన్నయ్య మీరు మెకానిక్ అని. నేనైతే మెకానిక్ అయితే కాదు. నాకు తెలిసిన విద్యను నేనైతే అంటే ఎంతో కొంత యూట్యూబ్ లో చూస్తాము, లేకపోతే మనకు సడల్ ప్రాబ్లం అని ఎలా తెలుసుకున్నాం అన్నయ్య, స్ప్రింగ్ ప్రాబ్లం అని ఎలా తెలుసుకున్నాం అన్నయ్య, లేకపోతే పళ్ళ ప్రాబ్లం అని ఎలా తెలుసుకున్నాం అన్నయ్య అని కూడా మీరు క్వశ్చన్ వేయచ్చు. దానికి కూడా రీజన్ ఉంటుంది. మనం కుడుతున్నప్పుడు వన్ సైడ్ లాగితే పళ్ళ ప్రాబ్లం. మనం ఎంత కుట్టినా సరే పూస కుట్టు వస్తుంది అంటే ఒకటి స్ప్రింగ్ ప్రాబ్లము, రెండవది సటల్ ప్రాబ్లము. ఈ రెండింటిని కూడా మనం సెర్చ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. నా వాయిస్ కొంచెం స్పీడ్ గా ఉన్నా సరే నిజమే చెప్పాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే అడగండి. నా మిషన్ అయితే మొత్తానికి నేనే ఫిట్ చేసుకున్నాను. ఎందుకంటే ఏ మెకానిక్ సహాయం లేకుండా నేనైతే రెడీ అయితే చేసుకున్నాను. మీరు కూడా ఇలా రెడీ చేసుకుంటారని మన టైలర్స్ కోసం అని చెప్పేసి నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. కొత్తగా నేర్చుకునే టైలర్స్ అందరికి కూడా నేను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేనైతే చేస్తాను. నా వీడియో స్కిప్ చేయకుండా వినండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఎందుకంటే నేను కొంచెం స్పీడ్ గానే మాట్లాడతాను. మాట్లాడింది కూడా కరెక్ట్ గానే మాట్లాడతాను. జెన్యున్ గా మాట్లాడతాను. మీకు అర్థమవుతుందని ఎప్పుడూ కూడా మీరు చూడండి. మరి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు, రోజు మిషన్ కి ఆయిల్ వేయండి. ప్రతిరోజు నైటు మీరు వెళ్లే ముందు, షాప్ నుంచి వెళ్లే ముందు మిషన్ కి ఫుల్ గా ఆయిల్ వేసి మీరు వెళ్ళండి. అది ఏమవుతుందంటే మార్నింగ్ వచ్చేసరికి ఆయిల్ పట్టేసి మనం చిన్న క్లాత్ పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటే స్మూత్ గా పరిగెడుతుంది, ఎలాంటి సౌండ్ రాకుండా. ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి. ఆయిల్ వేయడం మర్చిపోవద్దు. ఆయిల్ వేయండి, ప్రతిరోజు కూడా వేయండి. మీకు వీలు కాకపోతే డే బై డే అయినా ఆయిల్ వేసి మీ మిషన్ మీరు కాపాడుకోండి. మన మిషన్ మనం కాపాడుకోవాలి. ఎందుకంటే మనకు అన్నం పెట్టేది, మనని బాధ్యతగా చూసుకునేది కూడా మన మిషనే. ఎందుకంటే మనం డైలీ దాని మీదే సంపాదించుకొని బ్రతుకుతాం కాబట్టి ఆ మిషన్ బాగుంటేనే మనం బాగుంటాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేస్తేనే నేను ఏదైనా వీడియో చేయగలను. ప్రతిరోజు నా వీడియో కావాలి అనుకుంటే మీరు లైక్ చేయండి. మీరు సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఏదైనా చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీ సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. బాయ్ ఫ్రెండ్స్. చూసారుగా నా మిషన్ ఎలా పరిగెడుతుందో, చూడండి.